హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏం లేదు ఫ్రెండ్స్, జనరల్గా అందరూ ఫేస్ చేసే సిచ్యువేషనే. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరికైనా ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని ఎత్తి పొడవడం, మీకుందా అని అడగడం. మెయిన్ ఇష్యూ ఏంటంటే పిల్లల గురించి. ఎందుకు ఫ్రెండ్స్ అందరినీ పిల్లలు ఉన్నారా అని అడుగుతారు. ఒకవేళ వాళ్ళ పిల్లలు లేకపోతే మీరు ఏమన్నా పిల్లలు కనేస్తారా? లేకపోతే పెంచుకోమని మీరు ఇస్తారా? మీకు ఎందుకు అసలు? ఎందుకు అందరినీ హట్ చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు లేరన్న బాధగానే మీరు అడిగేదానికే వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. సో ఎవరిని పిల్లలు లేరా, పిల్లలు ఉన్నారా? సో ఫస్ట్ ఎవరైనా కనిపిస్తే బాగున్నారా అని అడగండి. పిల్లల గురించి మీకు ఎందుకు? మీరు అన్న పెంచుతారా, పోషిస్తారా? ప్లీజ్ ఎవరిని బ్లేమ్ చేయకుండా హ్యాపీగా ఉండండి. కరోనా వచ్చి ఎంతమందిని తీసుకుపోయింది? ఎందుకు అలాగా? కలిసి ఉన్నంతకాలం అందరితో కలిసి హ్యాపీగా ఉండండి. ఎందుకు కక్షలో బిహేవియర్ బాగా ఉండక ఒకరి దగ్గర మంచిగా మాట్లాడి ఒకరి దగ్గర చెడుగా మాట్లాడి ఎందుకు? సరిగ్గా ఉండొచ్చు కదా. ఫ్యూచర్ ఏది శాశ్వతం చెప్పండి? ఇవాళ చేస్తే రేపు రెండు. నేను చూసారా కాశీబొగ్గ అనే వెంకటేశ్వర స్వామి గుడిలో ఎలా జరిగిందో? ఎంతమంది చనిపోయారో? వాళ్ళు చనిపోతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకు ఫ్రెండ్స్? అందరితో మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరికైనా పిల్లలు లేకపోతే మీరు సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇంకా స్ట్రెస్కి లోన్ అయ్యి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎక్కువ మెయిన్ 50% కారణం ఈ జనాల వల్లే పిల్లలు కలగట్లేదు ఎవరికి. ఎందుకు ఫ్రెండ్స్? వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటే మీ మీ మాటలు, సూటిపోటి మాటలు ఎందుకు ఫ్రెండ్స్ ఇలా అందరినీ? ప్లీజ్ కొంచెం మంచిగా బిహేవ్ చేయండి. పూర్వం ఉండేది, పూర్వానికి ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చింది? టెక్నాలజీ మారింది, అన్నీ మారినాయి. ఈ జనాల మాటలు మాత్రం మారట్లేదు. పూర్వం అసలు ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు రాని రోజుల నుంచి ఇప్పుడు ఎంత ముందుకెళ్ళి ఎంత ముందు ఏ టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది. సో ఎంత డెవలప్ అయినా మనుషుల మైండ్ సెట్ మాత్రం మారట్లేదు. ప్లీజ్ మీరే ఆలోచించుకోండి ఒకసారి. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జనరల్గా అందరూ ఫేస్ చేసే సిచ్యువేషనే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.